త్రయంబకద్వంద్వ మనంబమాద్యం లోకావలంబం కరుణాకదంబం బింబాధరం జన్మదినేందుబింబం శ్రీదత్తమత్రిప్రభవం భజామహ. 3 జతలు కన్నులు కలవాడును, తల్లి లేనివాడును, ఆద్యుడును, లోకములకు ఆధారమైన వాడును, కరుణా మేఘమును, దొండపండు వంటి పెదవి కలవాడును, పూర్ణేందు బింబము గల పూర్ణిమ జన్మదినముగా కలవాడును, అత్రికి జన్మించిన వాడును అగు శ్రీదత్తుని భజించుచున్నాము. సతాడ్యమానస్సకటస్య వాహకో యథా వృషా ధావతి వేత్రధారిణః తథాహమిద్ధో నిజకర్మణా చ తే సరామి సంసారవహః పశుప్రభో. ఏ విధముగా బండికి కట్టబడిన ఎద్దు బెత్తము చేత కొట్టబడుచు బండిని లాగుకొని పరిగెత్తుచుండునో అదే విధముగా ఓ పశుపతి, నేనును నా కర్మ చేత కొట్టబడుచు ఈ సంసారమును లాగుకొని నిరంతరము పరిగెత్తుచున్నాను. దత్తాత్రేయమహం భజే త్రివదనం షడ్బాహుమవత్సలం ఏనైవ ద్విగుణీకృతో ముఖభుజైః స్కందో హి శిష్యః కృతః యః కర్తా భువనావళీ ఘటతతే భర్తా చ హర్తా స్వయం యం ఛాయంతి నిరంతరం శృతివిదః శృణ్వంతి గాయంతి చ. పరిపూర్ణ వాత్సల్యము గల ఏ గురువు తన యొక్క త్రిముఖములు షడ్భుజములు కన్నా రెట్టింపు ముఖములతోనూ బాహువులతోనూ తన శిష్యుడగు సుబ్రహ్మణ్యుని చేసి చూపించి తనకన్నా తన శిష్యుని 2 గొప్పవాణిని చేసియున్నవాడును. ఎవరు సకల భువనములను ఘటములకు కర్తయు భర్తయు హర్తయు అగుచున్నవాడును. ఎవరిని వేదవేత్తలు విని ధ్యానించి కీర్తింతురో అట్టి దత్తాత్రేయుని భజించుచున్నాను.